ఓటీఎన్ టీవీకి స్వాగతం. అనంతపురం సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో నిర్వహించిన సభలో ఆటో కార్మికులందరికీ దసరా పండుగ రోజున వాహన మిత్ర 15,000 రూపాయలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శ్రీశక్తి ఫ్రీ బస్సు వలన 60% పైగా ఆదాయం కోల్పోయిన ఆటో, టాటా మ్యాజిక్ వంటి డ్రైవర్లకు వాహన మిత్ర సహాయం పెంచాలన్న ఆటో మోటార్ కార్మిక సంఘాల అభ్యర్థనను చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా 5 ప్రధాన హామీలలో ఒక దానిని ప్రకటిస్తూ మిగిలిన హామీలను విస్మరించడం చంద్రబాబు అతి తెలివికి నిదర్శనమని ఆటో మోటార్ వర్కర్స్ రాష్ట్ర నాయకులు ముజాఫర్ అహ్మద్, సిఐటియు దాది శ్రీనివాసరావు, ఐఎఫ్టియు ఎం ఈశ్వర్, ఏఐసిసిటియు ఎం రామకృష్ణ, ఐఎఫ్టియు పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమలు ఇచ్చిన నవరత్నాల పేర్లు మార్చివేసి అమలు చేస్తున్న చంద్రబాబు వాహన మిత్ర పేరును మార్చకుండా అదే పేరుతో అమలు చేయడంలోనే మతలబ్ ఉందని భావిస్తున్నామన్నారు. వాహన మిత్రలో కేవలం ఓనర్ కమ్ డ్రైవర్కు మాత్రమే పథకం అమలు జరుగుతుంది. అంతేకాకుండా కేవలం ఆటో, క్యాబ్ ఓనర్ కమ్ డ్రైవర్లకు మాత్రమే అందుతుంది. టీడీపీ, జనసేనల ఎన్నికల హామీ ప్రకారం ఓనర్షిప్ లేకపోయినా ప్రతి డ్రైవర్కు పథకం అందిస్తామన్నారు. అంతేకాకుండా ఆటో, క్యాబ్ వంటి అన్ని వాహనాల డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు వాహన మిత్ర పేరు మార్చకుండా పాత దాని ప్రకారం అమలు చేస్తే రాష్ట్రంలోని 17 లక్షల డ్రైవర్లలో సుమారు 3 లక్షల మంది ఆటో, క్యాబ్ ఓనర్ కమ్ డ్రైవర్లకు మాత్రమే 15,000 రూపాయలు అందే పరిస్థితి కనబడుతుంది. 15,000 రూపాయలు పెంచకపోగా డ్రైవర్ల సంఖ్యను భారీగా కుదించే ప్రమాదం ఇందులో ఉందని అన్నారు. ఆగస్టు 15న ఆటో మోటార్ కార్మికుల సంఘాలతో చర్చించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడే ఆ కమిటీ ఏమైందని ప్రశ్నించారు. ఎందుకు ఆటో మోటార్ కార్మిక సంఘాలతో చర్చించలేదని అడిగారు. ఎన్నికల హామీలలో వాహన మిత్రతో పాటు ప్రధానమైన జీవో నెంబర్ 21 రద్దు, ఆటో మోటార్ కార్మికులకు సాధికారత బోర్డు, ఇంధన ధరల తగ్గింపు వంటి హామీల గురించి అనంతపురం సభలో నామమాత్రంగా అయినా ప్రస్తావించకపోవడంలోనే మోసం దాగి ఉన్నదని భావిస్తున్నామన్నారు. జీవో నంబర్ 21 గత ప్రభుత్వంలోనే తెచ్చిన దానిని ఈ ప్రభుత్వంలోనే భారీ పెనాల్టీలతో విచ్చలవిడిగా వేలకు రూపాయల కేసులు రాస్తున్నారని గుర్తు చేశారు. కావున వాహన మిత్రను 15,000 రూపాయల నుండి 30,000 రూపాయలకు పెంచాలని, ఓనర్షిప్తో నిమిత్తం లేకుండా ఆటో, క్యాబ్ వంటి అన్ని వాహనాల డ్రైవర్లకు వాహన మిత్ర పథకం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీవో నంబర్ 21 రద్దుతో చేయాలని, ఆటో మోటార్ కార్మికుల సాధికారతతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె పోలారి, ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ నాయకులు దుర్గారావు, ఏపీ ప్రోగ్రెసివ్ మోటార్ అండ్ వెహికల్స్ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం ఈశ్వర్, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకులు రవీంద్ర, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకులు సిహెచ్ పెద్దిరాజు, ఐఎఫ్యు జిల్లా అధ్యక్షులు మునిశంకర్ తదితరులు పాల్గొన్నారు.